అర్ధధర్మం, కామధర్మం, మోక్షధర్మం. ఎందుకు ఈ వార్త చెప్తున్నానంటే భీష్ముడు శాంతి పర్వంలో మహాభారతంలో అనేక ధర్మాలు చెప్తాడు. స్త్రీ ధర్మం, పురుష ధర్మం, రాజధర్మం, బ్రాహ్మణ ధర్మం, క్షత్రియ ధర్మం, ఆ ధర్మం ఈ ధర్మం అసలు చెప్పందంటూ లేదు. మహాభారతంలోనే పెద్ద పర్వం శాంతి పర్వం. అక్కడే అదంతా వస్తుంది. విష్ణు సహస్రనామం కానీ ఇవన్నీ అనుశాసనిక పర్వంలో వస్తుంది. ఆ తర్వాత ఇవన్నీ వస్తాయి. అప్పుడు ఎందుకు అక్కడ మోక్షధర్మం అని చెప్పారు చూసారా? అది ధర్మమే. పూర్వభాగం చెప్పిందేమో మెటీరియల్ ధర్మం, వ్యావహారికమైన ధర్మం. అంతభాగంలో చెప్పింది మోక్షధర్మం. ఈ ధర్మాన్ని అనుసరించి మొదట ఆ ధర్మం నీకు దొరుకుతుంది. అప్పుడు అలా ఆలోచిస్తే ఇక్కడ ధర్మం అంటే